అక్క నమస్తే అక్క. నమస్తే అండి. ఏం పేరు అక్క? ఉమాదేవి. ఉమాదేవి గారు ఏం చేస్తుంటారు మీరు? ఒక లాస్ట్ ఇయర్ ఏమో స్కూల్లో చేశాను. ఓకే. ఈ ఇయర్ కొంచెం ఓకే. సో ఇంకా మంచిగా మాట్లాడొచ్చు మీరు. కాళ్ళ నొప్పులతోటి ఈ ఇయర్ బంద్ చేశాను కొంచెం. ఇక్కడ ఉండేది ఎక్కడ? ఇక్కడ 11వ వార్డు. 11 వార్డులోనే ఉంటారు. సో మరి ఇప్పుడు రాష్ట్రం అంతటా ఎన్నికలు నడుస్తూ ఉన్నాయి. సో తొర్రూరు మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు ఉన్నాయి. 16 వార్డులు ఉన్నాయి. సో మరి 16 వార్డులలో ఎట్లా ఉండదు మరి ఈసారి? అటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే. సో అభివృద్ధి విషయంలో చూసుకున్నా కూడా, సమస్యలు పరిష్కారం చేసే విధంగా చూసుకున్నా కూడా ఎట్లా ఉండొచ్చు మరి 11 వార్డులో గెలుపు ఛాన్సెస్ ఎవరికి ఉంటాయి? మాకు గత 30 సంవత్సరాల నుంచి మాకు 11వ వార్డు ఏం చేయలేదు. మాకు ఎలాంటి సాయం చేయలేదు, ఏం లేవు. ఏదని చెప్పినా కూడా అంతవరకు చేస్తామంటారు, ఊకుంటారు. అట్లా మాకు గ్యారంటీ ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ఈ సోమేశ్వర సారు, సరస్వతి మేడం చాలా మాకు ఇంటికి వచ్చి మేము చేస్తాం, మేము ఉంటాం అని మాకు చాలా ప్రోత్సాహం ఇచ్చుకుంటా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు అధికారము యశస్విని మేడం ఉన్నది, మనకు యశస్విని మేడం ఉన్నది. నేను ఏదైనా నిధులు నేను తీసుకొస్తా, మీకు చేస్తా, ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేస్తా, ఇక్కడ ఆఫీస్ పెడతా, మీరు ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మీరు చేర్చుకోండి అన్నది. మాకు చాలా మా దగ్గర పెట్టారు. మేము ఏదైనా ఉంటే చేయించుకోండి, మీకు ఎలాంటి కష్టం వచ్చినా కూడా ఒక కుటుంబ సభ్యులు లేక నేను ఉంటాని మాకు హామీ ఇచ్చిందండి. తప్పకుండా ఆమెకే వేస్తామండి ఓటు. మా పక్క వాళ్ళతో కూడా నేను వేపిస్తా ఓటు. అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయితే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది, ప్రజాపాలన అంటా ఉన్నారు, 6 గ్యారెంటీలు అన్నారు. సో ఎట్లుందాక అమలు విషయంలో? ఎందుకంటే మీరు మహిళలు కాబట్టి ఇంట్లో ఉంటారు, ఇంట్లో అందే పథకాలే చాలా ఉన్నాయి ఈ 6 గ్యారెంటీలలో. ఎట్లా ఉంది, అమలు అవుతున్నాయి? అమలు అవుతున్నాయి. కాకపోతే కొన్ని ఏంటంటే కొంచెం ఏంటంటే అక్కడక్కడ జరిగిపోతున్నాయి, ఆగిపోతున్నాయి. కాకపోతే మిగతా అన్ని జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒకటి వీళ్ళకు మహిళల దృష్టి ఏంటంటే మొత్తం మహిళల గురించి ఉన్నది కదా. అయితే ఏమంటారంటే మహిళలు 2500, 2500 అది గృహ పథకమా, అది గృహలక్ష్మి, ఇది బస్సు అయితే ఓకే, నాకు చాలా ఎక్కడికంటే అక్కడ పోతానో వస్తున్నాం, చాలా సంతోషం అయితే. మాకు రేవంత్ రెడ్డి కూడా చాలా, మాకు ఆయనకు ధన్యవాదాలు. కనీసం అటు ఇటు పోవడానికి, ఫంక్షన్ పోవడానికి కూడా బస్సు ఎక్కి పోవడానికి అవకాశం ఉన్నది మాకు అని రేవంత్ రెడ్డి గారు కూడా నమస్కారం, మేము కృతజ్ఞతలు, థ్యాంక్స్ అని చెప్పుకుంటున్నామండి. మళ్ళీ సన్న బియ్యం కూడా మాకు అనుకూలంగా వస్తుంది. ఒకప్పుడు అసలు చాలా బాగున్నాయండి, మేము తింటున్నాం కదా, మంచిగా ఉన్నాయండి. మేము ఇది ఒకప్పుడు లేదండి, ఎవరన్నారండి, ఎవరు ఏమనలేదండి, మంచిగా ఉన్నాయండి. సన్న బియ్యం ఓకే. రేవంత్ రెడ్డికి మరీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నేను. ఓకే. యశస్విని రెడ్డి కూడా మాకు ఆమె వచ్చిన కాంచి ఇవన్నీ మాకు జరుగుతున్నాయి కాబట్టి ఆమెకు కూడా ఫుల్ థ్యాంక్స్ అండి. మాకు సో ఈ కరెంట్ బిల్లు విషయంలో ఎట్లా ఉంది మరి? అంటే బిల్లులు కడతాలా లేదా ఫ్రీ? మాకైతే జీరో అకౌంట్ అయితే రాలేదండి. కాకపోతే మేము చేస్తున్నాం, కాకపోతే మాకు వస్తలేదు. కాకపోతే చూస్తాం అంటే అదొకటి రెంటే అండి మేము కట్టేది. కాకపోతే ఇప్పుడు కట్టుకున్న ఉన్నది మాకు ప్లేస్, అది కూడా చేద్దామని అంటుండ్రు. కాకపోతే కొన్ని మళ్ళీ అప్లై చేసుకుని పెట్టుకోండి, కొందరికి వస్తున్నాయి, కొందరికి రాకుంటలేవు కదా, అందరికి వస్తాయమ్మా అని చెప్తుండ్రు. పెన్షన్ విషయంలో ఎట్లుందా? 2000 4000 వచ్చేది. మీ ఇంట్లో వీళ్ళకు పెన్షన్స్ 2000 వస్తున్నాయండి. మరి దాన్ని కొంచెం అభివృద్ధి చేసి పేదవాళ్ళకు చూసుకొని లేవని అంటుండ్రు. కాకపోతే దాని గురించి కూడా మీరు ఒకసారి ప్రోత్సాహం చేసుకుని మేడం కూడా చెప్పాను, తప్పకుండా నేను గెలిపించినాక తప్పకుండా అవి కూడా చేయిస్తాం అని అన్నది. కేసీఆర్ తో పోల్చుకుంటే ఇంతకుముందు కేసీఆర్ తో పోల్చుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? బాగుందండి, మంచిగా. మళ్ళీ ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు? మాకు కాంగ్రెసే ప్రభుత్వం కావాలండి. కాంగ్రెస్ తప్పకుండా కాంగ్రెసే రావాలండి మాకు. థ్యాంక్ యూ.